ఒక ఫ్యామిలీకి చెందిన హీరో సినిమాల్లో అదే ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో రిఫరెన్స్లు కనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఒక స్టార్ హీరో సినిమాలో ఒక హీరోతో సంబంధం లేని మరో స్టార్ రిఫరెన్స్లు కనిపించడం మాత్రం అరుదైన విషయమే. గురు సినిమాలో ఈ చిత్రం చోటు చేసుకుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్లు బోలెడు కనిపించాయి. కనీసం 5 సార్లు పవన్ కళ్యాణ్ రెఫరెన్స్లు కనిపిస్తుంది. ఈ సినిమాలో ఇందులో కథానాయిక పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అట. నడత అన్నిట్లోనూ పవన్ ప్రభావం ఉంటుందంట. పవన్ కటౌట్ చూస్తే ఆమె ఊగిపోతుందంట. పవన్ మెడ మీద రుద్దుకునే మేనరిజం, ఆహా అంటూ ఎగరేసి మాట్లాడే మేనరిజం, ఇంకా చాలా పవన్ ముచ్చట్లే ఉన్నాయంట సినిమాలో. గబ్బర్ సింగ్ కటౌట్ పోస్టర్లు చాలాసార్లే కనిపించాయంట ఇందులో. తమిళంలో హీరోయిన్ ధనుష్ ఫ్యాన్ అయితే ఇక్కడ ధనుష్ బదులుగా పవన్ వచ్చాడన్నమాట. ఇలా మరో సినిమాలో పవన్ రెఫరెన్స్లు కనిపిస్తే థియేటర్లో ఎలా దద్దరిలే తెలిసిందే. గురు థియేటర్లో అదే జరిగింది. వెంకీ తొలిసారి కనిపించినప్పుడు ప్రేక్షకులు ఎలా సందడి చేశారో పవన్ కళ్యాణ్ దర్శనమిచ్చినప్పుడు అంతే. ఇలా వేరే స్టార్ హీరో రిఫరెన్స్లు ఒప్పుకునేందుకు వెంకీని అభినందించాల్సిందే. వెంకీ గత సినిమాల్లో కూడా కొన్నిట్లో వేరే హీరోల రిఫరెన్స్లు కనిపించడం ఇదొక మంచి విషయమని చెప్పొచ్చు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా.